చేస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఎవరు రావాలి? నిరుద్యోగుల కోసం మనమే రావాలి. మన వంతు బాధ్యత తీసుకుంది. పెళ్లి కాదండి, మీరు రండి అని పిలవడానికి తను ఒక సిచ్యువేషన్ తీసుకొని పోతున్నాడు. సో ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతిపక్ష నాయకులారా మీకు దండం పెడతా. అన్న ఏమంటారు, నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏదైతే మా పోస్టులు పెంచాలని, ఏదైతే నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేరాలని అన్న తన కోసం తన కృషిగా తను చేస్తున్నాడు. కాబట్టి మీ వంతుగా మీరు మద్దతు తెలపాలి. ఈరోజు బరలకు ఎవరైతే ఉందో సిరి కూడా వచ్చింది. చాలామంది వచ్చి ఇక్కడ వేచి చూసిన క్షణాలు కూడా ఉన్నాయి. మీరందరూ రండి. థ్యాంక్ యూ. గాంధీ హాస్పిటల్కి రావాలి. ఇది అన్న ఒక్క సమస్య కాదు, ఇది మన అందరి సమస్య. పోస్టులు వస్తే అన్న ఒక్క జీవితం కాదు, మన అందరి జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. ఈరోజు అయితే దగ్గర 100 మంది దాకా వచ్చినాం, కానీ అందరినీ లోపలికి పంపట్లేదు. కొంతమంది బయట వెయిట్ చేసారు, కొంతమంది ఉన్నారు లోపల కూడా. సో ప్రతి ఒక్కరూ రావాలి. ఇంకా నిరుద్యోగుల తల్లిదండ్రులు కూడా రావాలి. ఎందుకంటే మీరే కదా ఓట్లేసిరు, గెలిపించారు. ఇప్పుడు మా బతుకులు ఐరాలు ఎట్లున్నావో మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడికి రావాలి. మాకు ఫీజులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, మేము బాధపడుతున్నాం. కాబట్టి మాతో పాటు పేరెంట్స్ కూడా వస్తే 2 చేతులకు 4 చేతులు అయితే. సో మనకు కావాల్సిన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ రావాలి. ఊర్లలో ఉన్న నిరుద్యోగులు కూడా ఏం కాదు, కొన్ని రోజులు ఎంతో కష్టపడి ఎలక్షన్ టైంలో బుక్కులు పక్కకు పెట్టి ఓట్లు వేయమని తిరిగినాం కదా, ఇప్పుడు కూడా పోస్టులు వేయమని చెప్పేసి మనం అందరం పోరాడాలి. కాబట్టి ఒక 2-3 డేస్ అయినా సరే ఇక్కడికి రండి. వచ్చి ప్రతి ఒక్కరు మోతీలాల్ అన్నకి మద్దతు తెలపాలి. ఒక్కరోజు మనం తినకుండా ఉంటే ఎట్లా అల్లాడి, ఒక్కరోజు కూడా అది ఒక్క పూట తినకుండా ఉంటే ఆగం చేస్తాం. అట్లాంటిది 3 రోజులు అన్నం తినకుండా ఉన్నాడు. ఆ అన్న ఇంట్లో కోసం కాదు, మన అందరి కోసం. మనం కూడా ప్రతి ఒక్కరం అన్నకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, మద్దతు తెలపాలి. ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడికి రావాలి. సో అందరూ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి.